డైలాగ్తో స్టార్ట్ చేద్దాము. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. నా హార్టే ఇస్తాను. హార్ట్ అయితే మాత్రం పట్టించుకోవే చిన్ని, నీ చుట్టూ తిరుగుతున్న సంటి పోరుని పట్టించుకోవే చిన్ని. అదే అదే ఆర్జీవి గారి నెక్స్ట్ నేక్డ్ వెబ్ సిరీస్ ఒకటి ఉంది కదా, దాంట్లో ఛాన్స్ వస్తే చేస్తారా? బార్డర్ లైన్ ఉంది కదా, క్రాస్ అవ్వలేను సార్. గణపతి కాంప్లెక్స్ లో ఆడిషన్స్ కి వెళ్ళినప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయిందంట. ముందు నేనే వెళ్ళాను అనమాట. ఆయన వెనక పుష్ చేసేసారు బెడ్ మీదకి, నా ప్యాంట్ మొత్తం ఇలా లాగేశారు. రీసెంట్ గా యాక్సిడెంట్ ఏదో అయిందంట మీకు? స్పాట్ లో డెడ్ అవ్వాల్సింది, నా హెడ్ డివైడర్ మీద పడింది. ఈవెన్ దో మమ్మీని అక్క అని పిలిచేదాన్ని. ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు, వాయిస్ కూడా బాగుంది. నీస్తమా ప్రియనేస్తమా ప్రియతమా నాలో ప్రాణమా. నమస్తే నో, నమస్తే కో, ఎట్టున్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మన ముందర ఒక గెస్ట్ ఉన్నారు. నేను పేరు చెప్పను, ఆ డైలాగ్తో మీరే కనిపెట్టేస్తారు. 2 నిమిషాలు బాబా దొరసాని చేసి తీసుకొస్తారు. అర్థమైపోయింది అనుకుంటా మీకు. మన ముందున్నారు సలార్ పూజా గారు. హాయ్ అండి. నమస్తే. బాగున్నారా? నేను చాలా బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాండి. మిమ్మల్ని చూస్తూనే అర్థమైపోయింది బాగున్నారని. ఓ మామూలుగా అందరూ పొద్దున్న లేస్తాను దేవుడిని దండం పెట్టుకొని వస్తారు, మీరేంటి మా ఒంటి మీద వేసుకొని వచ్చేసారు? అంతే కదా, ఎందుకంటే మీ అందరికి నేను కొంచెమైనా మాట్లాడాలని ఉంది, ఎంతో ప్రేమ ఉంది మీ అందరితో మాట్లాడాలి అని. దేవుడా దేవుడా దయచేసి నాకు ఛాన్స్ ఇస్తావు, వాళ్ళతో మాట్లాడే ఛాన్స్ అని ఒంటి మీద వేసుకొని వచ్చేస్తారు. అదే అండమాన్ నుంచి వచ్చారంట నా కోసం. అదే మరి ఏమనుకుంటున్నారు? ఓకే, మనము డైలాగ్తో స్టార్ట్ చేద్దాము. యా షూర్, తప్పకుండా. 2 నిమిషాలు ఇవ్వు బావా, దొరసానిలా తయారు చేస్తా. అదే యా, ఒక్క డైలాగ్తో ఇండస్ట్రీలో బాగా ఫేమ్ వచ్చేసింది మీకు. ఒక్క డైలాగ్తో దట్ గ్రేస్, అది మొత్తం ప్రశాంత్ నీల్ సార్కి చెప్పాలి. ఎస్, ఆయన మిమ్మల్ని చేయించారు. అవును. సో సలార్ ఛాన్స్ ఎలా వచ్చింది మీకు మూవీ? లైక్ త్రూ ఇంటర్వ్యూ అంతే, నాకు ఎవరు సపోర్ట్ లేదు, ఎవరి ఒక ఏమీ లేదు. జస్ట్ నేను ఆడిషన్కి వెళ్ళాను, ఆడిషన్ వల్ల సెలెక్ట్ అయ్యా. ఎస్, అంటే నేను విన్నా లైక్ వస్తుందో లేదో ఒక ట్రైల్ వేద్దాం అని వెళ్ళారంట సలార్ ఆడిషన్ కూడా. ఎగ్జాక్ట్లీ, అవును. అసలు 100% నాకు వచ్చే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఎలాగో మనం వచ్చాం కదా ఆడిషన్స్ ఇద్దామని, పర్టికులర్గా ఆడిషన్స్ కోసం వచ్చాం కదా, ఒక 7-8 ఇచ్చి వెళ్ళిపోదామని ఒక్కొక్క ఆఫీస్కి వెళ్తే ఆ రకంగా సలార్ ఎక్స్పెక్ట్ చేయలేదు అస్సలు. సో వెళ్ళిన తర్వాత అంటే మనకు ఉంటుందా అసలు స్క్రీన్ స్పేస్? ఇలా ఏమన్నా మీరు అనుకున్నారా? ఇస్తారు ఖచ్చితంగా మనకు? ఎగ్జాక్ట్లీ, మీరు బాగా అడిగారు. బేసిక్ గా చాలా బిగ్ మూవీస్, నేను గాడ్ ఫాదర్ అని ఇలా ఏవేవో చాలా చేశాను. కొన్ని ప్రాజెక్ట్స్ లో ఏంటంటే ఎంటైర్ మా సీన్స్ ఎడిట్ అయిపోయేవి, కంప్లీట్ గా. కనీసం మా ఫిగర్ కూడా, పర్టికులర్ బాడీ కూడా కనిపించేది కాదు. అలా సీన్స్ ఎడిట్ అయినప్పుడు లిటరల్లీ నేను ఒక 1 వీక్ ఫుడ్ తినకుండా చాలా ఏడ్చేదాన్ని. పుట్టిందే యాక్టింగ్ కోసం అండి. అలాంటప్పుడు సీన్స్ ఎడిట్ అయితే ఎలా ఉంటుంది చెప్పండి, మనసు కష్టం కదా. సో అలాంటి సిచ్యువేషన్ లో సలార్ మీద ఇంత కూడా ఎక్స్పెక్టేషన్ లేకుండా, సర్లే మనకి ప్రెసెంట్ పైసాతో నెసెసరీ ఉంది కదా, వెళ్దాం చేద్దాం అని చెప్పి చేసాం. కానీ ఒక పైసానే కాదు, ఈ రకంగా. ఇప్పుడు ఓకే, గాడ్ ఫాదర్ లో చేశారా? అవును చేశారు. చిరంజీవి గారిని చూశారు. అయ్యో, అసలు ఎమ్మెల్యే క్యారెక్టర్ ఇచ్చారు. ఆయన వన్ ఆఫ్ ది ఒక అమ్మాయిని పాడు చేసినట్లు సంథింగ్ ఏదో సీన్ క్రియేట్ చేశారు. వీడిని ఊరి తీయాలి సంథింగ్ డైలాగ్, అందుకే ఎడిట్ చేసి పడేసినట్టు ఉన్నారు. చిరు సార్ని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? అది ఆ రకంగా ఎడిట్ చేసి పడేశారు. సో ఇప్పుడు సలార్ సెట్ లో ఎలా ఉండేది మీకు? ప్రశాంత్ నీల్ సార్తో కానీ ప్రభాస్ అన్నతో కానీ? డామ్ అసలు వాళ్ళు చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఐ నెవర్ సీన్ సచ్ అలాంటి డైరెక్టర్స్ సార్ ఇలా ఉంటారు, ఎంత కూల్ ఉంటారు, ఎంత చిల్గా ఉంటారు. అండ్ హీరో ప్రభాస్ కానీ ఆయన కానీ అసలు ఇలా కూడా ఉంటారా మనుషులు? ఐ మీన్ పర్టికులర్గా ఒక వర్క్ మీద వచ్చామంటే ఆ టెన్స్ ఉంటుంది కదా, ఆ టెన్షన్ రావచ్చు, చిరాకు రావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా.
సార్ ఎంటైర్ ప్రాజెక్ట్లో ఇంత 100 మంది మనుషుల మధ్యలో ఆయనకి ఏమాత్రం కూడా కోపం లేక చిరాకు లేకుండా ఎలా హ్యాపీగా నవ్వుతూ ఉండగలుగుతున్నారు అని ప్రశాంత్ నీల్ సార్ సేమ్, ప్రభాస్ సార్ సేమ్. మీ ప్రభాస్ సార్ మామూలుగా సెట్ లో ఉన్న అందరికి ఫుడ్ తెప్పిస్తారంట, అవును. తిన్నారా? బేసిక్గా మాకు తెప్పించి పెట్టారో లేదా అనేది మాకు ఐడియా లేదు, కానీ మేము విన్న న్యూస్ ఏంటి అంటే ఫుడ్ ప్రాపర్గా లేదు, వాళ్ళకి మంచి ఫిష్ ఫ్రై, చికెన్ ఇలాంటివి తెచ్చి పెట్టండి, ఇలాంటివి చేసి పెట్టండి. సో అలా అని విన్నాం అనమాట. మేము అది రిసీవ్ చేసుకున్నాం. సో నర్వస్ ఫీల్ అవ్వలేదు అంటే ప్రభాస్ అన్న ముందర, అంత పెద్ద యాక్టర్ ముందర యాక్ట్ చేసే? చిచి ఇలా అడగడానికి సిగ్గులేదా? ఇప్పుడు మీరున్నారు, నీట్ అండ్ క్లీన్ క్యూట్ గై, మీ ముందు ఎవరికి నర్వస్ ఫీల్ ఉంటుంది? అరే ఇంకొంచెం మాట్లాడదామా అనిపిస్తుందా లేదా? ఏదేదో ప్రిపేర్ అయిపోయినా మిమ్మల్ని మర్చిపోవాల్సి వచ్చింది. సో అలాగే ప్రశాంత్ నీల్ సార్ తోని ప్రభాస్ సార్ తో వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక్క ఛాన్స్, ఒక్క క్యారెక్టర్ మనం చేసాలండి, ఇలా పడాలి అనుకుందాం. ఫైనలీ డిడ్ ఇట్. ఇండస్ట్రీలో ఫస్ట్ కాంప్లిమెంట్ పూజ. నిప్పు 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 మీకు కావాలా? మ్యాచ్ బాక్స్ తో పని లేదు, నెప్పిస్తా కొంచెం కదా. అదే రైనీ ఎఫెక్ట్ ఒకటి, కొంచెం పక్కకి రండి, హాట్ కూడా ఇస్తాను. పూజ అంటే నిప్పు. వై? బికాజ్ ఏం లేదు, అందరికీ హార్ట్ ఉంటుంది, నాకు కూడా హార్ట్ ఉంది. చిన్నది ఉందో పెద్దది ఉందో తెలీదు, హార్ట్ అయితే ఉంది. కానీ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఓపెన్, ఉన్నది ఉన్నట్లు చెప్పేస్తా, ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తా. దేనికి భయపడాలి? సో అందుకనే కొంచెం జాగ్రత్త, నిప్పురా బాబు అని అంటారు. అది మాట. ఏం లేదు, ఇప్పుడు మీరు పొరపాటున నేను ఇక్కడ వర్క్ చేస్తున్నా, పక్క నుంచి మీరు ఏముందరా అంటే రే నీ అవ్వా అని వచ్చి కొడతా, నాకు అనిపించింది కొట్టేస్తా. ట్రూ, స్ట్రైట్ ఫార్వర్డ్ నేను. సో తప్పలేదు కదా. సో మరి నిప్పు అనడంలో తప్పలేదు కదా. లేదు లేదు, అడిగే క్వశ్చన్స్ కొడతారేమో అని వద్దు, ఎవరైనా చూస్తారు. ఇప్పుడు పైసా కోసం చేసే అన్నారు, ఓకే. తర్వాత బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగింటుంది కదా. అఫ్ కోర్స్ నిజమే. నిజం చెప్పాలంటే మరి ఇది లీక్ చేయొచ్చో చేయకూడదు నాకు తెలియదు. కంప్లీట్లీ చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది. ఏం లేదు, సంథింగ్ ముత్తూట్ ఫైనాన్సెస్ ఇలాంటివి కూడా ఉంటాయి కదా, నా మెడలో తీసి పెట్టడం జరిగింది. ఆ డబ్బులతో అది మళ్ళీ తిరిగి తెచ్చేసుకోవడం జరిగింది. ఇప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ మరి 0 ఇవ్వచ్చు కదండి, కొంచెం ప్రాజెక్ట్స్ చేయించవచ్చు కదా, కొత్త కొత్త ప్రాజెక్ట్స్. చాలు, ఇంకా నాకు పైసా తప్ప పనే లేదు, వద్దు. అందరూ హార్ట్లు ఇచ్చినప్పుడు ఇంకా పైసా తప్ప ఏముంటుంది చెప్పండి. సో అయితే ప్రస్తుతానికి బ్యాంక్ బ్యాలెన్స్ 0 అంటారు. ఎస్, లేదు, హార్ట్ అయితే మాత్రం 1 crore పైగా ఉంది. సో నాకు పైసాతో పని లేదు, చాలు. హార్ట్లో నేను ఉన్నా కాబట్టి 1 crore అంటారు. అంతే, కొంచెం బరువు అవుతుంది తప్ప వెయిట్ తగ్గించుకుంటాను నేను కూడా. ఓకే, నేనునా బేసిక్గా మీ వల్ల అనుకుంటా వెయిట్ అయినట్టున్నాను, కొంచెం సన్నగానే ఉండేదాను. సినిమా కానీ ఇప్పుడు వెయిట్ తగ్గారు. సినిమాలో కొంచెం చెబ్బి కనిపించారు, ఇప్పుడు అందంగా కనిపించారు. అంటే సినిమాలో అందంగా కనపడలేదా అని మాత్రం అనుకుంటుంది. లేదు, అందంగా ఏముంది, ఎవరు అనుకుంటున్నారు అక్కడ? నిప్పు. సో ప్రశాంత్ నీల్ సార్ అంటే ఆయనకు లుక్ ఉంటుంది, ఒక ఉంటుంది, చూపించాలి కదా. రీసెంట్ గా యాక్సిడెంట్ ఏదో అయిందంట మీకు? యా అవునండి, అన్ఫార్చునేట్లీ అది ఎక్స్పెక్ట్ చేయలేదు. లైక్ ఏం లేదు, అర్లీ మార్నింగ్ 5 o'clock నేను 2-wheeler, అది కూడా స్కూటీ. 2-wheeler? ఎస్, స్కూటీ మీద. కానీ కరెక్ట్గా డిసెంబర్ తర్వాత అంటే జాన్కి ఎలా ఉంటుంది, ఫుల్ వైట్ ఫాగ్ ఉంటుంది. ఎగ్జాక్ట్గా నేను మార్నింగ్ 5 o'clock బైక్ తీసుకొని వెళ్తున్నా, 6:45 స్ట్రీట్ లైట్స్ అన్నీ స్టాప్ చేశారు. ఆ మూమెంట్లో నాకు అసలు రోడ్ పాయింట్ అనేది స్పెసిఫిక్గా నా నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఏంటి ఏం కనిపించలే, బ్లాక్ అయిపోయింది మొత్తం అంతా. ఏం నెక్స్ట్ ఏం ఉంటుంది, గొయ్యి ఉందా లేకపోతే ఏమైనా ఉన్నాయా అసలు ఏం తెలియట్లేదు. బై మిస్టేక్ నేను అదే వేలో వెళ్తున్నా, పెద్ద స్పీడ్ బ్రేకర్ వచ్చింది. స్పీడ్ బ్రేకర్ అటాక్తో స్పాట్లో డెడ్ అవ్వాల్సింది, నా హెడ్ డివైడర్ మీద పడింది. లక్కీగా బతుకుండి ఇలా మీ ముందు ఉండి మాట్లాడగలుగుతున్నానంటే దట్ ఈజ్ రియలీ హెల్మెట్ నన్ను సపోర్ట్ చేసింది, చాలా అంటే చాలా సపోర్ట్ చేసింది. దయచేసి మీరందరూ కూడా హెల్మెట్ యూజ్ చేయండి. సో హెల్మెట్ వల్ల నేను ఇప్పుడు ఇలా మీ ముందు మాట్లాడుతున్నా. కానీ అలా చనిపోవలసిన అమ్మాయిని ఏ స్టేజ్లోకి వెళ్ళాను అంటే కోమాలోకి వెళ్ళిపోయా. ఫ్యూ డేస్ కోమాలో ఉన్నా, ఫ్యూ డేస్ మెమొరీ లాస్లో ఉన్నా. ఈవెన్ దో మమ్మీని అక్క అని పిలిచేదాన్ని, నా హస్బెండ్ని అన్న అని పిలిచేదాన్ని. తెలీదు నాకు వాళ్ళెవరో ఏంటి తెలీదు.
సో 2 months నేను చాలా అంటే చాలా ఏం తెలియలేని సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసింది పక్కన పెడితే నా ఫ్యామిలీ అందరూ నా వల్ల చాలా చాలా ఫేస్ చేస్తారు, చాలా అంటే చాలా. సో ఫైనల్లీ ఒక 3 monthsకి నేను మళ్ళీ బ్యాక్ అయ్యాను. అసలు నేను ఎలా బ్యాక్ అయ్యానో అని మీకు చిన్న థాట్ అయినా వచ్చి ఉంటుందా? ఏం లేదు, నేను పుట్టిందే యాక్టింగ్ కోసం అని చెప్తున్నాను కదా. అలాగే నేను మైండ్ లేకుండా ఇలా పడున్నప్పుడు రెడీ 1 2 3 యాక్షన్ అనగానే నాకు కొంచెం కదలేదంట బ్రెయిన్. ఆ రకంగా నేను యాక్షన్ అన్న వర్డ్తోనే రీబ్యాక్ అయ్యాను. అర్థం చేసుకొని నాకు మంచి క్యారెక్టర్స్ ఇవ్వండి. నిజంగా ఇది మాత్రం నిజమే. ఎస్. సో అలాగా నాకు ఈ యాక్సిడెంట్లో 24 దెబ్బలు తగిలాయి, 24 దెబ్బలు తగిలాయి. 24లో మెయిన్ ఏంటి అంటే హెడ్, ఇక్కడ తగిలిన దానికి మొత్తం మైండే పోయింది. ఆఫ్టర్ దట్ స్టిచెస్ మేబీ మీకు కనిపిస్తున్నాయో లేవో తెలీదు, ఇక్కడ అండ్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది, 2 lips అయిపోయింది, దాన్ని జాయిన్ చేశారు. అండ్ ఆఫ్టర్ లెఫ్ట్ లెగ్ ఇంజురీ అయింది. వీటన్నిటికన్నా మీరందరూ ఇప్పటికీ నమ్ముతారో లేదో తెలీదు, నా 4 teeth డెడ్, పైన నా 4 పళ్ళు కూడా లేవు, నాకు సపోర్టింగ్ పొజిషన్లో లేవు. యాపిల్ ఈవెన్ దో సాఫ్ట్గా ఉన్న యాపిల్ని కూడా బైట్ చేయలేని పొజిషన్లో ఉన్నా, అయినా సరే ఇలా మీతో వచ్చి హ్యాపీగా మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం యాక్షన్. కెమెరా అంటే నాకు అంత పిచ్చి, నన్ను కూడా కొంచెం తీసుకెళ్ళిపోవచ్చు కదా కొత్త ప్రాజెక్ట్స్కి. ఇప్పుడు ఇండస్ట్రీలో అందరూ మన వాళ్ళు అంటారు కదా. అవునండి. ఈ సిచ్యువేషన్ లో మీకు ఇండస్ట్రీ నుంచి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? యా, అంటే లైక్ ఒక్కటే చెప్తున్నా, అంటే మీరు నాకు పొగరు అనుకుంటారేమో నాకు తెలీదు. బేసిక్లీ ఐఎమ్ కంప్లీట్లీ నా మీద నేను డిపెండ్ అయిన పర్సన్ని తప్ప ఒకరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ని అస్సలు కాదు. నేను ఎవరిని ఈవెన్ దో నా పేరెంట్స్ని కానీ ఈవెన్ నా హస్బెండ్ మీద కూడా డిపెండ్ అయ్యే పర్సన్ని కాదు. నాకు వచ్చిన వర్క్కి మినిమం ఇంత అమౌంట్ వచ్చినా దాన్ని నేను యూజ్ చేసుకునేదాన్ని తప్ప ఎవరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ అస్సలు కాదు. సో నాకు ఆపర్చునిటీస్ ఫ్రెండ్స్ ఇలా చెప్పినా ఏం చేసినా నేను నా సెల్ఫే ట్రై చేసేదాన్ని కానీ ఎవరి సపోర్ట్ తీసుకునేదాన్ని కాదు. కానీ హైదరాబాద్ వచ్చిన కొత్తలో కొంత ఫ్యూ బ్రదర్స్ అని లేకపోతే మంచి గుడ్ యాక్టర్స్ అని లైక్ వాళ్ళు కొంచెం ఇక్కడ ఉండేది అండి, ఇక్కడ ఇంటర్వ్యూ ఉంది, ఈ ఆఫీసులో ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, ప్రాజెక్ట్స్ అవుతున్నాయి అని చెప్పడం అయితే జరిగింది. అట్లీస్ట్ నా వరకు రీచ్ అయిందంటే వాళ్ళు చెప్పడం వల్లే కదా. అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వేసేస్తున్నారు కదా, పర్లే ఉంచేసుకుందాం అంతే కదా. అమ్మాయిలు ఆ మాత్రం పొగరు లేకపోతే ఎలా? ఓకే, ఇప్పుడు ఒక పెద్ద యాక్టర్ కన్నా ఏజ్ లో పెద్ద వాళ్ళకి మదర్ క్యారెక్టర్ చేయాలంటే చేస్తారా మీరు? ఎస్, ఐ లవ్ యాక్టింగ్ అండి. ఇప్పుడే చీర ఇచ్చేయండి, వేరే చీర కట్టేసుకొని బిడ్డ ఏం తింటివిరా లైక్ చేయడానికి నేను రెడీ. డామ్ షూర్. యాక్టింగ్ మన వరకు వస్తుందంటే ఎలా వదులుకుంటామండి ఈ క్యారెక్టర్ని, నేను చేయడానికి రెడీ. బిడ్డ తింటివా, దగ్గుతున్నావు, పోయి వాటర్ తాగరాదే. సో మీరే మదర్ అన్నారు, దిగిపోయాను రంగంలోకి. మరి ఓకే, ఎస్ టెల్ మీ. యా, పిల్లో మీ ఫ్రెండ్ అంట. ఎవరు? పిల్లో. ఎందుకు కదిపారు అండి? నిజం అండి బాబు, నా ప్రాణం నాకు పిల్లో అంటే. ఏం లేదు, ఇప్పుడు మీరున్నారు అబ్బాయి కదా, మీకు ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, అలాగే గర్ల్ ఫ్రెండ్స్ కి బాయ్ ఫ్రెండ్స్ ఉండొచ్చు. కానీ చెప్పాను కదా ఐఎమ్ నాట్ డిపెండింగ్ పర్సన్ అని. ఒక లవర్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఏంటి లవ్కైనా, నాకు లవ్ కావాలి, ఎప్పుడు ఇస్తావు అని డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కదా. అదే దీన్ని లవ్ చేస్తే ఎప్పుడు మనతోనే ఉంటది. సపోజ్ ఏ నీ అబ్బా అన్న తిరిగి నన్ను తిట్టదు. సో అందుకే నాకు పిల్లో అంటే ప్రాణం. కొట్టచ్చు, తిట్టచ్చు, హగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. మేమందుకే పిల్లలు వాడతాం. ఓ ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నారు కదా, మీ ప్రాపర్ ఎక్కడ? చెప్పాలి అంటే నేను అయితే చెప్పకండి. ఓకే, బేసిక్గా నేను పుట్టింది ఆంధ్రాలోనే అంట, నా బాడీ వరకు. ఆఫ్టర్ దట్ పెరిగింది అంతా అండమాన్లో. నేను తెలుగు అమ్మాయినే, కానీ అండమాన్లో పుట్టి పెరిగాను కదా, అందుకే చిన్న మాడ్యులేషన్ కనిపిస్తుందేమో. ఇంత పక్కా తెలుగు అమ్మాయిని పట్టుకొని అడగడానికి ధైర్యం మీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీరు స్టడీ అంతా కూడా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ లోనేనా? ఆల్మోస్ట్ అలానే. అక్కడ లాంగ్వేజ్ ఏముంటుందండి? హిందీ.
హిందీ तो आपको क्या पता, क्या चाहिए अभी बोलो ना, ठीक है నాకు హిందీ రాదు. चाय चाहिए क्या, अरे भाई चाय दे दो यार. ఎవరన్నారు? తిడుతున్నారు కదా నాకు హిందీ రాదని. ఎవరమ్మ, తప్పదండి, అన్నీ మనం మెయింటైన్ చేయాలి కదా. అంటే తిట్టారా? ఏం తిట్టానో లేదో నాకైతే తెలియట్లేదు. భయ్యా తిట్టేస్తుంది భయ్య. మీరు బీటెక్ చదివారు కదా, మరి యాక్టింగ్ ఏంటి? బీటెక్ మంచి ఆఫర్స్ కూడా ఉంటాయి కదా. ఎస్, గుడ్ క్వశ్చన్. ఏం లేదండి, చెప్పాను కదా నేను ఎవరి మీద డిపెండ్ అయ్యే పర్సన్ కాదని. బేసిక్గా మామ్ అండ్ డాడ్ వాళ్ళకి ఒక ప్లానింగ్ ఉంటుంది, పిల్లల్ని ఇలా చదివించాలి, లేడీస్ కదా కొంచెం స్ట్రిక్ట్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చాలా చాలా ప్లానింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఎప్పుడు వాళ్ళ ప్లానింగ్ని నేను క్రాస్ అవ్వకూడదు, వాళ్ళు చెప్పినంత వరకు చదువుకుని పోదాం. కానీ నాకు చిన్నప్పటి నుంచి కూడా యాక్టింగ్ అంటే పిచ్చి, చాలా చాలా ఇష్టం. ఇది నాకు ఎప్పుడు తెలిసింది అంటే, ఎవరికి చెప్పకుండా ఎవరి దగ్గర లీక్ చేయకుండా నాకు ఎప్పుడు తెలిసింది అంటే, నేను మెచ్యూర్ అవుతున్న టైంలో సాడీ వేస్తారు కదా, హాఫ్ సాడీ, అది నాకు టచ్ చేసింది. ఓకే, ఏమని అంటే ఏం లేదు, ఒక సాంగ్ వైరల్ అవుతుంది ఆర్తి అగర్వాల్ది, ఎలా ఎలా సంథింగ్ సాంగ్, నేను మెచ్యూర్ అయిన టైంలో. సో అప్పుడే హాఫ్ సారీ బాడీ వెళ్ళిపోయింది, స్టెప్స్, తన స్టెప్స్. ఓకే, నాకు యాక్టింగ్ అంటే ఇష్టం అనుకుంటా, డాన్స్ అంటే ఇష్టం అనుకుంటా, నా హార్ట్ నాకు చెప్పింది. కానీ నేను మమ్మీ డాడీకి రివీల్ చేయలేదు, ఈవెన్ దో నా ఫ్రెండ్స్కి తెలియదు. ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే అందరూ షాకింగ్లోనే ఉన్నారు. ఎవరికి కూడా నేను యాక్ట్ చేస్తాను, యాక్టర్ని, ఇంత ఇష్టం ఉంది అని నేను ఎవరికి లీక్ చేయలేదు, చెప్పలేదు. సో ఆ రకంగా అప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కదా. సో ఫస్ట్ పేరెంట్స్ చెప్పింది వినేద్దాం, అది లైఫ్లో చదువురా బాబు అన్న ఉపయోగపడుతుంది కదా చదువు. సో అలాంటి మూమెంట్లో కూడా ఒక 100 మందిని కూర్చోబెట్టి ట్యూషన్స్ చెప్పచ్చు, సంపాదించుకోవచ్చు. సో చదువు అనేది మనకి ఎప్పటికీ ఉపయోగపడుతుంది కదా. సో అందుకని పేరెంట్స్ మాట వింటూ వాళ్ళకి బాగా ఒబీడియంట్గా ఉండి విని అన్ని చేసి, ఏజ్ వచ్చిందబ్బా, ఇప్పుడు మనం చెప్పినాము, సోల్ చెప్పింది కూడా వినకపోతే ఎలా, నా హార్ట్ చెప్పింది కూడా బయటికి చేయకపోతే ఎలా. హార్ట్ చెప్పేసింది, ఓకే చలో టటా బై బై అని అందరికి చెప్పేసి ఇలా మీ ముందుకు వచ్చేసా. ఎస్, ఇంత ముద్దు ముద్దుగా మాట్లాడుతున్నారు, వాయిస్ కూడా బాగుంది. ఓ మై గాడ్, ఏదన్నా ఒక్క పాట నా కోసం, సారీ మా ప్రేక్షకుల కోసం ఒక్క పాట. బేసికలీ ఇప్పటి వరకు ఎవరు అడగలేదు, అంటే నా వాయిస్ అంత భయంకరం ఉందేమో అనుకున్నా. చూడేమో అండి, నా చోల్తేనమ్మని చెప్పండి. నేను ఒకవేళ పాడితే ఎంత ఓల్డ్ పాట అనవసరంగా అడిగానేమో అని ఫీల్ అవుతారేమో. పర్లేదు, అడ్జస్ట్ చేసుకుంటాం మీకోసం. అవునా, నిజమా? నిజం. సో మరి మీరు అడిగారు కదా, బేసిక్గా నాకు అందరూ లవ్ అది అంటారు, కానీ లవ్ ఉందో లేదో నాకైతే తెలీదు. అది అట్రాక్షన్ నేను అనుకుంటున్నాను నవ్వే డేస్. ఎందుకంటే విత్ ఇన్ ఒక 1 monthలో లేకపోతే 1 weekలో షో చేస్తున్నారు, ఫినిష్ అయిపోతుంది. కానీ ఒక్క రిలేషన్ మాత్రం డెత్ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ వరకు మనతోనే రాగలిగే ఒక్క రిలేషన్ అయితే ఉంది. ఆ రిలేషన్ మీద ఇప్పుడు నేను చిన్న 2 lines పాడబోతున్నా. దాట్ రిలేషన్ ఈజ్ దోస్త్, నేస్తం. అంతే కదా? అంతే అండి, మీరు ఏదంటే ఓకే అడిగారు కాబట్టి పాడిస్తున్నా, వినండి. నేస్తమా ఓ ప్రియ నేస్తమా, ఆగుమా ఆశల వేగమా, నాలో ఉన్న నన్ను చూడనంటూ పంతమా, మరు జన్మ ఉంటే నీదే సుమా. లైక్ దిస్, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ. సింగరే పాడిందేమో. హలో, పాపం అండి, ఆ అమ్మాయి నన్ను తిట్టుకుంటది, ఏం పాడింది, ముందు వెనక లిరిక్స్ పక్కా తెలియదు, ఏదో పాడింది అనుకుంటారు. థ్యాంక్ యూ. ఓకే, ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండేది మీకు? చెప్పిన తర్వాత ఇలా ఇండస్ట్రీకి వెళ్ళాలని ఉంది నాకు అని చెప్పిన తర్వాత బేసిక్గా నేను సలార్ చేసినంత వరకు వెందో నా ఫ్యామిలీకి కూడా నేను చెప్పలేదు. ఏం లేదు, లైక్ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు తెలిసిందే కదా అందరికి. అవి ఇలాంటి వద్దు, ఇలాంటి వద్దు, జాబ్స్ చేసుకోండి, ఎందుకు తీసుకెళ్ళి పెట్టి కూర్చోబెట్టేసారు జాబ్లో నన్ను. ఒక 6 months చేసి చలో బాయ్ బాయ్, ఇంకా నా వల్ల కాదు మన నీ చైర్లో కూర్చోవడం అని చెప్పి దానికి హాయిగా టాటా చెప్పేసి కామ్గా జాబ్ వైజేలే అని చెప్పి హైదరాబాద్లో అడుగు పెట్టేశా. సో ఆఫ్టర్ దట్ నేను బాగా అంటే కష్టపడి మీ అందరినీ ఎలాగ పట్టాలో అన్ని రకాలుగా పట్టేసి ఫైనల్గా పాన్ ఇండియా యాక్ట్రెస్ పొజిషన్కి వచ్చేసి
చూపించానా సత్తా ఎవరికి? నా ఫాదర్కి. ఇప్పుడు ఏం చేయగలరు? సాధించాం కదా, అంతే కదా, అంతే అండి. సాధించాం కదా. సాధి ఓడిపోయామంటే ఇంకా వాళ్ళు చెప్పిందే వినాలి. సాధించాం కదా, ఇంకా దేనికి భయపడాలి, అంతే కదా. అంతే, మీరు ఏదంటే అదే కదా. హ్మ్. మీ హస్బెండ్ ఒప్పుకున్నారు యాక్చువల్ గా ఫీల్డ్ కి వస్తారు? యా, దాట్స్ గుడ్ అండి. బేసిక్గా లైక్ పార్ట్నర్స్ అందరూ ఎలా ఉంటారో ఏంటో నాకు తెలీదు. బట్ నేను నా ఫ్యామిలీ పార్ట్నర్ చూసిన ఒక పర్టికులర్ పర్సన్ని చూస్తారు కదా, చూసినప్పుడు తనకి ఒకటే మాట అడిగా, ఐ డోంట్ వాంట్ గోల్డ్, ఐ డోంట్ వాంట్ కాస్ట్యూమ్స్, పర్టికులర్ హౌస్ నాకు అవసరం లేదు. నాకు చిన్న డ్రీమ్ ఉంది, అది నేను ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు నాకు పైసా కూడా ఇవ్వవసరం లేదు, కానీ సపోర్ట్ చేస్తే చాలు అని అన్నాను. ఆయన ఓకే గో, ఈ సెడ్ దట్ గో, అంతే, అదొక్కటి చాలు కదా. ఎవరిని పట్టించుకోకుండా గో 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 వచ్చేసా. అలా వచ్చేసా అనమాట. ఆ రకంగా తను లైక్ నేను ఒక పర్టికులర్ పొజిషన్కి వస్తున్నాను అని తెలిసిన తర్వాత నాకు ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో అలాగే మార్కెట్ మహాలక్ష్మి క్యారెక్టర్కి వచ్చేద్దాం. ఏం లేదండి, మార్కెట్ మహాలక్ష్మి లిటిల్ బిట్ బోల్డ్, కొంచెం బోల్డ్ ఉంది. నేను చేయగలుగుతానో లేదో, అందులో ఎంతమంది ఫ్యామిలీ మధ్యలో కూర్చున్న అమ్మాయిని, అందులో ఆడపిల్లని చేయనిస్తారో లేదో అనుకున్నా. సో హస్బెండ్కి అడిగాను, ఇలా దుప్పట్ట ఇలా మధ్యలో వేయాలంట, అటు ఇటు ఓపెన్ ఉంటుంది, సంథింగ్ క్యారెక్టర్ కంప్లీట్లీ మార్చి చేయమంటారా వద్దా అని అడిగాను. చెప్, యూఆర్ ఏ ప్రొఫెషనల్ యాక్ట్రెస్, డూ యువర్ వర్క్, డోంట్ థింక్ అబౌట్ ఎనీ అదర్స్ అని తను ఇచ్చిన ఒక్క మాట లిటరలీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నా తన వల్లే. కానీ డబ్బులు పెట్టడం అనో, లేకపోతే ఇవి కొనడం అనో, అవి కొనడం అనో, అలాంటి టార్చర్ నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే నాకు ఛాన్స్ ఇచ్చారు కదా గో అని. ఆ సపోర్టే నేను సంపాదించుకొని, నేను క్యారెక్టర్ సంపాదించుకొని వచ్చిన మనీని నా మీదే నేను వాడుకున్నా తప్ప ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి. ఎస్ ఆర్ నో చెప్పండి. ఆల్ ఓకే, ఆల్ హ్యాపీస్ అయితే. ఎస్. ఓకే, మార్కెట్ మహాలక్ష్మి, మీ మార్కెట్ మాకు ఇప్పించచ్చు. బాగుంది అయ్యా. షాప్ కావాలా, మార్కెట్ కావాలా? షాప్ ఇప్పియండి ఫస్ట్, మళ్ళీ మార్కెట్ గురించి ఆలోచించండి. నువ్వు క్వార్టర్ ఇస్తే చేస్తావు, నేను డబ్బులు ఇస్తే చేస్తా. డబ్బులే కాదు. వండులే ఎంత వేడి ఉంటే ఏం లాభం? 2000 తక్కువ అయినాయి. ఎస్, కుమరన్ సార్తో చేశాను. లోడెత్తాలరా. ఎస్, ఆ సీన్ లో ఆ డైలాగ్ చాలా దిప్తుంది, మీ యాక్టింగ్ కానీ ఆ ఎమోషన్ కానీ. రియల్లీ ఐ ఫెల్ వెరీ హ్యాపీ. నేను ఆ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఇట్స్ కంప్లీట్లీ ఒక మదర్ క్యారెక్టర్, ఇన్నోసెంట్ క్యారెక్టర్, నాకు చాలా బాగా నచ్చింది, చాలా అంటే చాలా. సో మీరు అడిగారు కాబట్టి ఒక్కసారి నేను ఆ డైలాగ్ చెప్తాను విత్ లైక్ ఎమోషనల్గా. నేను మానవున్న మానులా ఈ పక్కన తొంగున్నాను, మమ్మల్ని ఒగ్గే ఊరొగ్గి పోతాం, లైక్ దిస్. సూపర్ సూపర్. సో ఇప్పుడు మీ సినిమా చూసుకుంటే సలార్, మార్కెట్ మహాలక్ష్మి, డర్టీ ఫెలో అన్ని బోల్డ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి కదా, మీరు చూస్ చేసుకుంటున్నారా, మీకు రావడమే ఆ క్యారెక్టర్స్ వస్తున్నాయి ఎలా? లైక్ నేను ఇప్పుడు షేర్ చేసేది ప్రాపరా కాదా అనేది నాకు తెలీదు. బేసిక్గా ప్రతి ఒక్కరికి కొన్ని లింక్స్ ఉంటాయి కదా. సపోజ్ ఏం లేదు, మీకు పర్టికులర్గా యాంకర్ క్యారెక్టర్ మీకు ఇవ్వాల్సి వచ్చింది అంటే యూ షుడ్ డూ సంథింగ్. నాకు మీరు ఇంత డబ్బు ఇస్తేనే మీకు క్యారెక్టర్ ఇస్తా అని అనుకుందాం. సో మీరు అయితే ఇస్తారు, ఇవ్వబట్టి మీకు క్యారెక్టర్ వచ్చిందేమో. సో ఇలాంటి లింక్స్ ఉంటాయి కదా. పర్టికులర్గా ఇండస్ట్రీలో అమ్మాయిలకి కూడా చాలా ఉంటాయి అని విన్నాను. నేను అలాంటివేవి టచ్ చేయకుండా, అంటారు చాలామంది కమిట్మెంట్స్ అవి ఇవి అంటారు, నా వరకు ఎందుకు ఇలాంటివి నేను ఏవి ఫేస్ చేయకుండా, టచ్ చేయకుండా హ్యాపీగా క్యారెక్టర్ చేసుకొని పోదామని చెప్పి ప్లాన్ చేశా. సో ఈజీగా క్యారెక్టర్స్ ఎవరు ఇస్తారు? ఖచ్చితంగా అంటారు నాకు మదర్ క్యారెక్టరే కావాలి, ఇన్నోసెంట్ క్యారెక్టర్సే కావాలి. అందరూ చాలామంది ఇలాగే మాట్లాడి వాళ్ళ కమిట్మెంట్స్ ఏమున్నా, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నా లాస్ట్కి క్యారెక్టర్స్ హ్యాపీగా చేసుకుంటారు. వాట్ అబౌట్ రిమైనింగ్ క్యారెక్టర్స్ హూ విల్ డూ? నాకు గట్స్ ఉంది, నేను చేస్తాను. ఎంతవరకు అంటే ఒక 30% నేను చేస్తా. ఏం లేదండి, ఇప్పుడు బెల్లీ ఒక రొమాంటిక్ లుక్లో కనిపించాలి. బెల్లీ షో చేస్తేనే రొమాంటిక్ లుక్ కనిపించినట్ట కాదు కదా. నాకైతే ఒక డెడ్ లైన్ ఉంది, బోర్డర్ లైన్ ఉంది.
వెళ్ళి షో చేయకుండా రొమాంటిక్ లుక్ కూడా షో చేయగలం. ఎలాగా అనేది టిప్స్ నేర్చుకున్నా. ఏం లేదు, హిప్ పక్కా హిప్ చూపించండి, బెల్లితో పనే లేదు, అంతే కదా. అట్ ద సేమ్ టైం చాలామంది క్లేవేజ్ షో చేస్తారు. ఏముంటుందో అందులో ఏమనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ ప్రాపర్గా నీకున్న స్ట్రక్చర్ని నువ్వు ఏ రకంగా షో చేయాలి, షో చేయొచ్చు. ఏం లేదు, పైనుంచి కింద వరకు ఫుల్గా వేసుకొని రా, నీలో ఉన్న అందం పక్కా బయటపడుతుంది. నేనైతే అదే మెయింటైన్ చేస్తున్నా. అంతేలేండి. ఎస్. సో క్యారెక్టర్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏమని అంటారంటే, ఇలా కొంచెం బోల్డ్ ఉంటుందండి చేస్తారంటే, ఓకే సార్ చేస్తాను, ఒప్పేసుకుంటాం. అలాగని అక్కడ చేయలేమని కాదు, నా పర్సనాలిటీకి నా వరకు నేను ఎంత చేయగలుగుతానో అంత చేస్తాను. ఇఫ్ వాళ్ళు ఓకే అనుకుంటే నన్ను ఇంకా ప్రొలాంగ్ చేస్తారు, నో అనుకుంటే కట్ చేస్తారు కదా. సో నేను అలాగ నో అని ఏది చెప్పకుండా చేసుకుంటూ పోవడం వల్ల, సో మీరేమనుకుంటున్నారంటే బోల్డ్ అని అనుకుంటున్నారు. అలాగేం లేదండి. బోల్డ్ అయితే ఏవి, ఒక 2 రొమాంటిక్ సీన్లు చూపించండి, ఎక్కడ ఉన్నాయి? జస్ట్ బోల్డ్ డైలాగ్స్ మాత్రమే, నాట్ బోల్డ్. పూజ బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తుంది, బట్ ఐఎమ్ నాట్ బోల్డ్. నేను బోల్డ్ అయితే కాదు. యా, యు ఆర్ నాట్ బోల్డ్, యు ఆర్ హాట్. చూడండి, నాకు ఏసీలో కూడా ఎట్లా చెమటలు పడతా ఉన్నాయి. హోయ్ అంటే మీరు చెప్పారు ఇట్లా కమిట్మెంట్స్ అది ఇదని. లేదు, అంటే బేసిక్లీ ఐ హర్డ్, అంతేగాని నా వరకు ఎలాంటివి ఏం రాలేదు. అలాగని అందరూ ఫేస్ చేస్తున్నారు లేదా అనేది నేను చెప్పలేను. వై? బికాస్ నా 2 కళ్ళు చూడలేదు కదా, ఎలా చెప్తా? చాలా మంది ఏమంటారు, ఇవి వస్తున్నాయి కాస్టింగ్ కావచ్చు అని. వినడం వరకు మాత్రమే. నాకు 2 చెవులు ఉన్నాయి, ఇవి విన్నాను, వదిలేసాను కూడా. సో మీ వరకు అయితే ఎటువంటి కాస్టింగ్ కోచ్ గురించి ఏవి రాలేదు? నో నో, బేసిక్లీ ఐ హావ్ ఏ గుడ్ హార్ట్, హూ విల్ ఆస్క్ మీ, అంతే కదా. అంతేలేండి. చాలా మంచి నాలాగే. ఓ ఓకే, ఇప్పుడు ఇలా బోల్డ్ క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, ఆర్జీవి గారికి నెక్స్ట్ నేక్డ్ వెబ్ సిరీస్ ఒకటి ఉంది కదా, దాంట్లో ఛాన్స్ వస్తే చేస్తారా? సార్ ఆర్జీవి సార్, అసలు మీ వరకు మేము టచ్ చేయడమే చాలా గ్రేట్, కానీ మీ క్యారెక్టర్స్ డైలాగ్స్కి నా దగ్గర అంత సత్తా లేదు సార్. ఉంటే చేసేదానేమో, కానీ నా దగ్గర లేదు. బార్డర్ లైన్ ఉంది కదా, క్రాస్ అవ్వలేను సార్. కానీ ప్లీజ్ సపోర్ట్ మీ. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. అమ్మగా ఇచ్చేయండి సార్, అడుక్కున్న దానికి ఇచ్చేయండి అన్నా, పైసా ఇయ్య రాదే. ఓకే, మీ వరకు కాస్టింగ్ కోచ్ రాలేదని చెప్పారు ఇందాక. ఎస్, 100% రాలేదు. గణపతి కాంప్లెక్స్ లో ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు ఏదో ఇన్సిడెంట్ అయిందంట. ఓ ఓకే, బట్ అది కాస్టింగ్ కోచ్ నా వరకు అయితే రాలేదు. నేను అప్పటికి 21 ఏజ్, చిన్న అమ్మాయినండి. కాలేజ్ లాగా రిలీవ్ అయ్యి అడుగు పెట్టా హైదరాబాద్లో. అప్పుడు ఈ కలమ్మ తల్లి బంగారం దా అంటే ఓకే వచ్చేస్తా అని చెప్పి వచ్చా. కాకపోతే అప్పుడు నాకు ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా డీల్ చేయాలి, ఏంటేంటి రిసీవ్ చేసుకోవాలి, బిల్కుల్ నాకు ఇంత కూడా ఐడియా లేదు. అలాంటి టైంలో నేను జస్ట్ ఒక యాడ్ షూట్స్ చేస్తున్న టైంలో ఒక అతను నా దగ్గరకు వచ్చి, అమ్మ ఒక మూవీ ఉంది, నీకు మంచి క్యారెక్టర్ ఇస్తాను, ఆడిషన్ వచ్చి ఇవ్వు నా ఆఫీస్కి అంటే, సార్ థ్యాంక్ యూ సార్ వస్తాను సార్ అని చెప్పి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళిన తర్వాత ఆఫీస్లో చూస్తే ఎవరు లేరు, ఆయన ఒక్కడే ఉన్నారు. వాట్ ఎవర్, మనకి ఆడిషన్ ఇచ్చి వచ్చడమే కదా, అవన్నీ మనకి ఎందుకులే అని చెప్పి ఆయన అడుగుతున్న క్వశ్చన్స్కి రిప్లైడ్, ఒకసారి నించో అని అంటే, వై సార్ వై షుడ్ ఐ అని అంటే, నించో అమ్మాయి, నీ కట్అవుట్ ఎలా ఉందో చూడాలి కదా అన్నారు. ఓకే సార్ ఓకే అని చెప్పి నించున్నప్పుడు ఈజ్ వాచింగ్ లైక్ ఆయన అలా చూస్తుంటే, అమ్మాయిలం కదా, మాకు సెన్స్ లేకుండా ఉంటుందా, తెలుస్తుంది కదా, వాట్ ఎవర్ ఓకేలే, ఇండస్ట్రీ అంటే కొంచెం ఉంటుంది కదా, ఈ బోల్డ్నెస్ ఉంటుంది కదా, లైట్లే పక్కన పెట్టేద్దాం అనుకున్న టైంలో, ఓకే ఇంకా నువ్వు రెడీయా, ఇంటర్వ్యూ ఆడిషన్ తీసుకుంటాను, నీ రెడీయా, సీన్స్ రెడీగా ఉన్నావు అంటే, ఎస్ సార్ నేను చేస్తాను సార్, చెప్పండి మీరు ఏం చెప్పండి అది చేస్తాను అని రెడీగా ఉన్నా. పక్కన ఉంది, పక్క రూమ్లోని కెమెరా ఉంది, పద అమ్మాయి అన్నారు. ఓకే సార్ అని చెప్పి పక్క రూమ్కి ముందు నేనే వెళ్ళాను అనమాట. ఆయన వెనకను వచ్చి తలుపు గట్టిగా వేసి బ్లాక్ చేసేసారు. మరి మన హార్ట్ బీట్ ఎంత కొట్టుకుంటుంది నాకు తెలియదు, కానీ మోర్ దెన్ 120 అబోవ్ కొట్టుకుంది. అంత నా ఏజ్ 21 అమ్మాయిని ఏమీ తెలీదు. ఈవెన్ బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. పోనీ ఏమైనా మైండ్కి తెలుస్తుంది అనుకోవడానికి బాయ్ ఫ్రెండ్స్ కూడా లేరు. టెన్షన్ ఉంటుందా లేదా, భయం ఉంటుందా లేదా, అంత హార్ట్ బీట్ కొట్టుకుంటున్న టైంలో ఏం సార్ తలుపేశారు అని అడుగుతుంటే నన్ను ఇలాగా పుష్ చేసేసారు బెడ్ మీదకి, చాలా గట్టిగా తోసేశారు. ఇలా సన్నగా ఉన్న అప్పుడు నేను సన్నగానే ఉండేదాన్ని. అలా ఉన్న టైంలో ఏమైందంటే తోయగానే పడిపోయా బ్యాక్. ఇలా పడిపోగానే ఆయన నా ప్యాంట్ మొత్తం ఇలా లాగేశారు. నిజంగా చెప్తున్నా, మీరు
సలార్ మూవీలో నా ఒక డైలాగ్ చూసుండి ఉంటారు. అక్కడ సలార్ మూవీలో కాళీమాతను చూసారా ఎంత ఉంటారో, ఆ విశ్వరూపాన్ని ఆ రోజు నేను ఆయన ముందు చూపించగలిగా. ఎందుకంటే ఆడపిల్లని కదా, కాళీమాత కూడా ఉంటుందండి మాలో, సిచ్యువేషన్ బట్టి ఓపెన్ అవుతుంది. సో ఆ టైంలో నేనేం చేస్తానంటే కాలు ఇలా తీసాడు గుండెల మీద గట్టిగా తన్ని ప్యాంట్ వేసుకొని బయటకు వచ్చేసా. కానీ ఐ హ్యావ్ ఏ మైండ్, సపోజ్ నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని పోలీసుల దగ్గరికి తీసుకెళ్ళి చెప్పినా, లేకపోతే వాడి మీద కేసు పెట్టినా, ఎవరికి ప్రాబ్లం? అమ్మాయిని కదా, నా లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోద్ది. ఎట్ ద సేమ్ టైం వాడు అప్పుడే కొత్తగా పెట్టుకున్నాడు కెమెరాలు అవి ఇవి, వాడి లైఫ్ కూడా స్పాయిల్ అయిపోయినట్టే. సో దేవుడు నాకు మంచి హార్ట్ ఇచ్చాడు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించి ఓకేలే, కొన్ని అవుతూ ఉంటాయి లైట్. నేను తన్నాను కదా, ఏంటమ్మాయి తంతున్నావు, నీకు ఇష్టం లేదా అని అంటున్నాడు. గట్టిగా తనకి సరేలే వేసుకో అని భయపడ్డాడు. అంటే మన దగ్గర ఉంది కదా, మనం ఏం చేయాలి అనే గట్స్ మనకుంటే చాలండి. సోల్ ఏం చెప్తే అది చేసి పడేయచ్చు అని నాకు తన్నాలి అనిపించింది. చాచబెట్టి తన్నా. ఇంకేం పిగ్గళ్ళు, మగాడైతే ఏంటి ఆడదైతే ఏంటి, ధైర్యం సత్తా ఉంటే చాలు, మనసు ఏం చెప్తే చాలు, అది చేసుకుంటూ పోతే హ్యాపీ. ఇదిగోండి 500 నాదే అనుకుంటా. అవునవును, ఇది నావే కదా. మళ్ళీ అతను ఎక్కడైనా కనిపించాడా? లేదండి. ఒక్క విషయం చెప్పనా, ఏం లేదు. బేసిక్గా అందరూ ఇండస్ట్రీని వర్స్ట్ అని మైండ్లో పెట్టుకుంటున్నారు. అమ్మాయిల్ని కూడా మంచిగా, తెలుగు అమ్మాయిలు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని కూడా ఇండస్ట్రీకి పంపించలేకపోతున్నారు. కారణం ఇలాంటి చెత్త నా కొడుకులు కొందరు ఉంటారు. కానీ వాళ్ళు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అస్సలు కాదండి. ఇండస్ట్రీ అనే పేరు పెట్టి వాడు కావాలనుకున్నది అనుభవించడానికి మాత్రమే ఇండస్ట్రీ పేరు పెట్టుకొని రన్ చేస్తున్న ఆఫీసులే తప్ప రియలీ మన తెలుగు ఇండస్ట్రీ అందరికీ అన్నం పెడుతుంది. నిజం చెప్తున్నా, నేను ఇలా తినగలిగాను అంటే నేను సంపాదించుకున్న దీంతోనే నేను తిన్నా. అది నాకు పెట్టింది ఎవరు? టాలీవుడ్. సో ఇండస్ట్రీని ఎవరు తక్కువ అంచనా వేయద్దు, మనకి ఫుడ్ పెడుతుంది. మీరు దేనికి తగ్గి ఉండద్దు, అమ్మాయిగా ఎదగండి, మనసు చెప్పింది చెయ్యండి, లైన్స్ గీసుకోండి. ఎవరు మిమ్మల్ని టచ్ చేసే పొజిషన్ కూడా రాదు మీకు. ఇది మాత్రం నిజం. నేను ఫేస్ చేసా, రానిలేదు ఎవరిని. అతను ఇప్పుడు మళ్ళీ కనిపిస్తే ఏం చేస్తారు? బేసిక్గా అయితే నా హార్ట్ ఎంత గట్టి కొట్టుకుంది. ఒకవేళ తిరిగి వాడు కనిపిస్తే వాడు ఏం చేశాడు, నాకు ప్యాంట్ లాగేశాడు. ఎవరు ముందు, ఎవరు లేని ప్లేస్లో లాగేశాడు. సింపుల్. అందరూ ఉన్న ముందు వాడు ప్యాంట్ లాగేసి ఫాట్మన్ ఒక్కటి ఇచ్చి బాయ్ అన్నా అని చెప్పేసి వచ్చేస్తా. మీరు రిజెక్ట్ చేసి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి లేదా ఆ రోల్ కి మంచి పేరు వచ్చిన ఏమన్నా ఉన్నాయా? ఒకవేళ చేసింటే మీ ఫీలింగ్ ఏంటి దాని తర్వాత? అయ్యో చేసింటే బాగుంది అలా ఏమన్నా ఫీలింగ్? లిటరలీ థ్యాంక్ గాడ్. అసలు ఈ బ్రెయిన్ అనేది ఇప్పుడప్పుడు అంటే యాక్సిడెంట్ అయ్యి కొంచెం బ్యాక్ వెళ్ళింది లేండి, కానీ బ్రెయిన్ కి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. నిజంగా ఈ క్యారెక్టర్ చేద్దామా వద్దా అనేది నాకు ఇది ముందే చెప్పేస్తుంది. నేను చెయ్యను ఈ క్యారెక్టర్ నేను చేయాల్సింది అమ్మే చేసింది. థ్యాంక్ గాడ్ చెయ్యకపోవడం మంచి పని చేశాను. ఏంటో తెలుసా, సైతాన్ వెబ్ సిరీస్. సైతాన్ వెబ్ సిరీస్ లో మదర్ క్యారెక్టర్ నేను ప్లే చేయాల్సింది. ఫస్ట్ నా వరకు ఆపర్చునిటీ వచ్చింది. సో నాకు ఒక 2-3 సీన్స్ నరేట్ చేసేటప్పటికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐ కెనాట్ డూ ద మచ్. అంతా నేను రొమాంటిక్ చేయలేను. అవన్నీ పక్కన పెట్టండి. మదర్ అన్న, మీరు మదర్ క్యారెక్టర్ కదా చేస్తానన్నారు కదా అన్నారు. ఓకే, మదర్ క్యారెక్టరే చేస్తానన్నా, కానీ సార్ 3 పిల్లలు ఉంటుండగా కూడా వాళ్ళని పక్కకు తోసేసి ఆ పర్సన్ని పట్టుకొని చేస్తున్న బ్యాక్ మూమెంట్ టూ వర్స్ట్. అది నేను అంత పేరు నాకు లేదు, నేను చేయలేను. అలాగని అమ్మాయి చేసిన అమ్మాయి తప్ప నేను అనట్లే, నాకంత గట్స్ లేదు, నేను చేయలేను అలామాట. ఓకే, చిన్న సినిమాలు కొన్ని చేస్తూ ఉంటారు. ఎస్ అండి. వాళ్ళు పేమెంట్ ఇప్పుడు కొంచెం డిలే అవుతుంది మేడం, మళ్ళీ ఇస్తామని చెప్పి ఎగరగొట్టిన పేమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉంటాయి. ఎంత వరకు రావాలి మీకు అమౌంట్? అలా పేమెంట్స్ ఎగరగొట్టిన పేమెంట్స్ 1 lakh కి దగ్గర. 1 lakh కి దగ్గర మీకు మళ్ళీ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు ఇయ్యలేనివి కూడా ఉన్నాయి. నేమ్స్ లీక్ చేయడం ఎందుకులేండి, కానీ అక్కడ కూడా లైక్ నా హార్ట్, నా బ్రెయిన్ ఎలా దాన్ని ఆ మూమెంట్ ని డీల్ చేసుకున్నాను అంటే విచ్ క్యారెక్టర్ షుడ్ ఐ డూ, డిడ్ ఐ డన్ ఇన్ దాట్ అని చెప్పి నేను క్వశ్చన్స్ వేసుకున్నా. ఓకే, ఐ డిడ్ వన్ ఆఫ్ ది మదర్ క్యారెక్టర్, ఇట్స్ ఓకే నైస్. సో మనకి పర్టికులర్గా ఒక క్యారెక్టర్ సపోర్ట్ చేస్తున్నట్టే కదా, పైసాతో పనే ముందులే అని కట్ చేసేసేదాన్ని. అంతేగాని అరవడం కరవడం, వాళ్ళ మీద కంప్లైంట్స్ చేయడం ఇలాంటివి ఏం చేయను, ఎందుకంటే మంచి హార్ట్ ఉంది. మీకు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? క్వశ్చన్ ఈస్ గుడ్. హలో రమణ్ అన్న,
చెప్పేమంటారా? టీవీ రామన్ గారు. టీవీ రామ్. ఎస్, ఆయన చాలా చాలా పెద్ద ఎత్తున ఏజ్ లో, కానీ ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు ఏజ్లతో సంబంధం ఏముందండి? 60 సంవత్సరాలు ముసలోడైనా నా మనసుకి తను ఒక రిసీవింగ్ నచ్చితే ఫ్రెండ్షిప్ ఓకే. ఎగ్జాక్ట్లీ. సో అలా రమన్ గారు అట్ ద సేమ్ టైం, కానీ రమన్ గారు నేను కలిసి చేసిన ప్రాజెక్ట్స్ ఒక 2-3 ఉన్నాయి. అలాగని తను నాకు ఎలాంటి సపోర్ట్ చేశారని కాదు, ఇండస్ట్రీలో ఆ పర్సన్ ఒక బిహేవియర్ నాకు నచ్చింది రమన్ గారిది. అట్ ద సేమ్ టైం నాకు స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం సపోర్ట్ చేసింది సాయిరాజ్ గారు అట్ వైజాగ్ సెక్షన్, అండ్ హైదరాబాద్ సెక్షన్లో గగన్ గారు. సో వీళ్ళు ముగ్గురు నాకు సపోర్ట్ చేశారు అంతే. సపోర్ట్ మీన్స్ పర్టికులర్గా ఇది కనీసం మనకి పలానా ప్లేస్లో అవుతుంది వెళ్దామా అన్నా కూడా ఇట్స్ లైక్ సపోర్టే కదా, చాలు కదా. అలా ఇప్పుడు కరెంట్ మీరు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటివి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, ఆన్ సైట్ ప్రాజెక్ట్స్ ఎన్ని ఉన్నాయి? లిటరలీ ఎలా కదా ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. అందులో రిలీజ్ అవ్వబోతున్న ప్రాజెక్ట్స్ అయితే ఒక 2 దగ్గర ఉన్నాయి. అవి ఏంటి అంటే దక్షిణ విత్ ఇంకెవరు, మన మంత్ర మూవీ డైరెక్టర్ తులసిరామ్ సార్తో దక్షిణ ప్రాజెక్ట్, కబాలి హీరోయిన్ సాయి ధనిష్కతో చేసాం. సో అందులో కూడా వన్ ఆఫ్ ది పర్టికులర్ క్యారెక్టర్ దే గేవ్. అసలు నిజం చెప్పాలి అంటే ఈ సార్ గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి. తులసిరామ్ సార్ ఒక మెంటాలిటీ కానీ నేచర్ కానీ ఎలా ఉంటుంది అనేది బాగా ఫ్యామిలీ మెంబర్స్కో లేకపోతే ఫ్రెండ్స్కో తెలుస్తుంది కదా, నాకేం ఆర్టిస్ట్లకు ఎలా తెలుస్తుంది, అంతే కదా. కానీ నేను ఆ క్యారెక్టర్ చేయడానికి వెళ్తున్న లుక్ అతనికి అస్సలు ఎలా అంటే ఈ అమ్మాయి బాగా మంచి పాష్గా ఉంది, ఏం చేస్తుంది లుక్ అని అనుకున్నారు. సో నేను సార్ ఇలా ఇలా అయిపోతున్నారు. వాట్ హ్యాపెన్ సార్, ఏంటి చెప్పండి అంటే ఏం లేదమ్మా ఇలా క్యారెక్టర్ ఉంటుంది అంటే, ఏంటి సార్ నేను చేయలేను అనుకుంటున్నారా లేకపోతే ఏంటంటే అలా కాదు నువ్వు సెట్ అవుతావా లేవా అని ఆలోచిస్తాను. సార్ ప్లీజ్ గివ్ మీ 5 minutes అంటే, ఏంటి అంటే కాస్ట్యూమ్ నాకు ఇస్తే నేను ఒక్కసారి మీ దగ్గరికి 5 minutesలో వస్తానంటే, అమ్మాయి వెళ్ళు అక్కడ వెళ్ళు ఇస్తారు అన్నారు. వెళ్ళి నేను పక్కా ఇక్కడ వరకు చీర కట్టుకొని జాకెట్ ఎలా పడితే అలా వేసుకొని పెద్ద బొట్టు కుంకుమ బొట్టు పెట్టుకొని మొత్తం ముఖం కాళ్ళు చేతులు అంతా హల్దీ పౌడర్ రాసేసుకొని ఆయన ముందే, ఆయన సార్ వాళ్ళు ఇక్కడే కూర్చున్నారు, ఆయన ముందుకే వెళ్ళి నేను సంథింగ్ ఏదో పని చేస్తున్నా. వాళ్ళు నన్ను అబ్జర్వ్ చేయలేదు, పక్కాగా నేను ఆర్టిస్ట్ అన్నదే తను కాదు అని అనుకోని పర్సన్, ఏ పక్కన పనులు చేసిన అమ్మాయి ఏమో అనుకున్నారు తప్ప నేను అనేది గమనించలేకపోయారు. సార్ ఏంటి సార్ చెప్పండి లుక్ ఓకేనా అంటే, ఏంటమ్మాయి నువ్వేనా ఇలారా అంటే, ఏంటి సార్ అంటే ఇలారా అని అన్నారు. సార్ చెప్పండి సార్ అంటే, ఏం లేదు పిల్లలు ఈ అమ్మాయికి ఇంకా ఈ రోజు నుంచి షూట్ అయిన రోజు వరకు మాతోనే లంచ్ పెట్టండి, మా దగ్గర చేరేయండి అని చెప్పి అన్నారు అన్నమాట. అనగానే నేను షాక్ అయ్యా. అండ్ పక్కనే ప్రొడ్యూసర్ సార్ ఆల్సో షాక్డ్, సంబడి ఇంకొందరు షాకింగ్ ఎందుకు అవుతున్నారంటే తులసిరామ్ సార్ ఆర్టిస్టులతో అంత ఎక్కువ మాట్లాడరంట, అలాంటిది పర్టికులర్గా నాతోని పక్కన కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఏమై ఉంటుంది చెప్పని? ఏం లేదు, వాళ్ళు ఇచ్చిన క్యారెక్టర్ని కంప్లీట్గా డెడికేషన్తో ఒక 100% ఆ లుక్, ఆ విలేజ్ లుక్ వితౌట్ మేకప్ విలేజ్ లుక్ తీసుకొచ్చి ఆయన ముందు పెట్టేటప్పటికి నా నిండుతనం, నా బొట్టు చూసి చిన్నప్పుడు ఆయన చిన్న కాలంలో ఎప్పుడో ఒక తల్లిదండ్రులు లేకపోతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ని చూసినట్లు అనిపించి షూట్స్ అయినంత వరకు ఇక్కడే కూర్చోమని నేను అలా చూస్తూనే ఉంటాను అన్నంత నా గెటప్ అనేది ఆయనకి నచ్చింది. సో ఫైనలీ తులసిరామ్ సార్తోని దక్షిణ ప్రాజెక్ట్ చేశాను. వైట్ అండ్ సీ. ఏమో మరి ఏ క్యారెక్టర్నైనా నేను అలాగా ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాలి. ఎందుకంటే అంతర్యామిలో గేవ్ నాకు లాయర్ క్యారెక్టర్ ఇచ్చారు. రియల్లీ బాబా నేను ఎంత ఎంజాయ్ చేశాను ఆ లాయర్ క్యారెక్టర్ మాత్రం, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఏ టైప్ ఉంటుంది మీ క్యారెక్టర్? అంటే ఇంతవరకు చూసిన మాదిరి ఉంటుందా లేదా కొత్తగా ఏమైనా చూడొచ్చు మిమ్మల్ని? అలా అయితే దక్షిణాలో కూడా చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం అంతే లాయర్ లుక్ అంటే ఆఫ్ కోర్స్ దీనికి క్వైట్ అపోజిట్ కదా. ఓకే, లాయర్ లుక్ అంటే ఏంటి? మన జాతిరత్నాలు చిట్టి టైప్? ఇయ్య బాబోయ్ అలా కదండి బాబు. కాదా? ఓకే, మంచి లాయరే. గుడ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్ ఈ దారి 14 సంవత్సరాలుగా 16 మంది ఆడపిల్లల్ని రేప్ చేసి 4-5 పిల్లల్ని దాచేసి మన ముందు ఏమి చేయలేదని లేచి కూర్చున్నాడు. యువర్ ఆనర్, ఈ అబ్బాయి
చూడ్డానికి అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ ఒక కంత్రి కదా యువర్ ఆనర్ లైక్ దిస్ ఏమో తెలియదు. సో అది మీ లాయర్ క్యారెక్టర్ అంటారు. yes మరి దాంట్లో ఆర్టిస్ట్ ఎవరు, హీరో, మెయిన్ ఎవరు? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు పవన్ కళ్యాణ్ సార్ అంటే, ప్రభాస్ సార్ అంటే ఇలా ఎలాగా మీ అందరికీ తెలుస్తుంది. కానీ ఒక ఒరియా సైడ్ ది బెస్ట్ యాక్టర్ అంటే తెలుస్తుందా? ఒరియా సైడ్ బాబుసనా is the main lead. So heroine I don't know, she's a new person. అంటే ఇది తెలుగు సినిమా కాదు, హిందీ సినిమా కాదు, ఒరియా సినిమా. దాన్ని పాన్ ఇండియా లెవెల్లో చేస్తున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. తెలుగు అయిపోయింది, హిందీలో కూడా చేసింది, ఓకే ఒరియాలో చేస్తారు. ఇంకా ఏమన్నా అదర్ లాంగ్వేజ్ కూడా చేస్తున్నారు? అంటే చెప్పాలి అంటే నాకు తమిళ్ అంటే చాలా ఇష్టం అండి. కొంచెం నచ్చు. ఛాన్స్ అంటే చేసేద్దామని రెడీగా ఉన్నా. నేనైతే రెడీ. ఓకే, ఛాన్స్ వస్తే రెడీగా చేస్తారు. yes బట్ ఇంకా రాలేదు. వస్తే బాగుందని చూస్తున్నాను. ప్లీజ్ సార్, ప్లీజ్ 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 ఇచ్చేయండి సార్. క్యూట్ గా అడుగుతున్నాను. అయ్యో బాబాయ్, నేనైతే నా హార్ట్ కూడా ఇచ్చేసింటాను. అయితే కొంచెం పర్వ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ విలువైన టైం ని మాతో గడిపినందుకు. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మీరు నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో అడిగారు. నా పిల్లో కోసం ఆల్రెడీ చెప్పేసాను. అలాగే ఇది మీరు ఏమనుకుంటారో నాకైతే తెలియదు కానీ ఐ లైక్ దిస్ సిగ్నల్. నమస్తే. ఎందుకో తెలుసా, నా కాలేజ్ టైంలో ఒక సార్ కి గుడ్ మార్నింగ్ విష్ చేయడానికి వెళ్ళినప్పుడు, సార్ గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తే, ఏంటి గుడ్ మార్నింగ్ ఇలా కదా చెప్తారు అని చాలా సీరియస్ గా అన్నారు. ఎంత ఇదిగా ఫీల్ అయ్యానంటే దిస్ ఈజ్ మై కల్చర్. నమస్తే అని చెప్పడం నాకు చాలా ఇష్టం. సో ఏ రోజైతే ఆయన పర్టికులర్ గా ఇది కాకుండా ఇది అన్నారో ఆ డే నుంచి స్టిల్ ఈ డే వరకు ఐఎమ్ యూజింగ్ దిస్. ఏమన్నా చేయగలరా ఎవరైనా? సో ఏం లేదండి, మనసుకి నచ్చింది చేయడంలో తప్పేం లేదు, చేసి చూపించండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అయ్యో మీకు పెట్టాలనుకున్నారా ఏంటి? కళా అమ్మ తల్లి భూమాతకు పెట్టాము. ఎందుకంటే మళ్ళీ పిలిచింది కదా, ఆఫ్టర్ యాక్సిడెంట్ అయినా కూడా తల్లి వచ్చే అనేది కదా, పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. మీకు ఇంకా మంచి మంచి ఆఫర్స్ రావాలని కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇవ్వండి మన పూజా గారితో మన ముచ్చట్లు. మరి ఇంకొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందరకు వస్తా. అంతవరకు చూస్తూ ఉండండి మా ఛానల్. సైనింగ్ ఆఫ్ మిస్టర్ షన్.